కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని ఆరోపించారు. తమ పాలనలో కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలతో ప్రజలు మోసపోయామని గ్రహించారని, వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పని చేతులు రెండు పనులు చేయాలి. కేసీఆర్ 2000 పెన్షన్ ఇతను 4000 పెన్షన్, కేసీఆర్ మున్సిపాలిటీ 25 కోట్లు ఇతను 50 కోట్లు. నీ అట్లా చేసి గెలుచుకోవాలి ప్రజల మనసు. కానీ ఈయన ఎట్లా ఉంటా కొత్తగా ఇల్లు కట్టు లేదు, ఉన్నాయి ఊళ్ళో కొట్టాలని కరుణ అడిగింది. మొత్తం హైడ్రా అదే ఇంకేదో కథ, ఇంకేదో పెట్టి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నవాక మనం ఇది చూడొచ్చు. కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 13,000 కోట్ల గాట పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచిగా ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందుకు ఉరుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట్టయింది? ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు, నడిపేటోళ్ళ ఆలోచన విధానం, నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగుంటే అన్ని చక్కగుంటాయి, లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు, మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే ఉన్నాడో రాహుల్ గాంధీ, ఆయన మనసులకు కళలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. రేపు ఎలక్షన్ మళ్ళీ పెట్టక తప్పది, ప్రభుత్వానికి తప్పకుండా పెట్టాల్సి వస్తుంది, రాబోయే 2-3 నెలలను పెట్టాల్సి వస్తుంది. తప్పకుండా మళ్ళీ ప్రజలు మనని కళ్ళ కత్తుకొని గెలిపించుకొస్తారు. మీరు ప్రజల్లో ఉంటే, ప్రజల్లోనే మీరు టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మళ్ళీ మనకే అవకాశం ఇస్తారు.